ప్రార్థన వారి ప్రాణములను కాపాడింది. నోవాహు గారు తన కుటుంబం కూడా ప్రార్థన ద్వారా మరణము నుండి తప్పించుకున్నారు. ఇవన్నీ కూడా మహాశ్రమలే. దానియేలుకు శ్రమ కలిగింది. శ్రమలో ప్రార్థన ద్వారా ఆయన శ్రమ నుండి ప్రాణములు కాపాడుకున్నాడు. రెండవది షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ప్రార్థించడం ద్వారా వారి ప్రార్థన క్రమము చొప్పున వారు చేసినందువలన వారు ప్రాణములు కాపాడుకున్నారు. జలప్రలయంలో చిక్కుకొనకుండా దేవుని యందు భక్తి కలిగి ప్రార్థన అనుభవం కలిగి ఆజ్ఞ అతిక్రమించకుండా చేసినందువల్ల వారి ప్రాణములు రక్షించబడ్డాయి. కాబట్టి మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటి అంటే ప్రార్థన ద్వారా మహాశ్రమలలో జయమును అనుగ్రహించే దేవుడు. మూడవదిగా మనం చాలా నిరుత్సాహపడుతూ ఉంటాం దేని విషయంలో అంటే ఏదైనా మన మార్గములలో దేవుని మార్గములలో మన మార్గములు ముయ్యబడినప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? నిరాశ పడతాం, నిస్పృహ పడతాం. ఈ నిస్పృహ లేకుండా దేవుడు ద్వారములు మూసినప్పుడు మరి మహాశ్రమలలో కాపాడే దేవుడు ఉన్నాడు అని, దేవుని యొక్క వాగ్దానం నాకు ఉన్నది అని, దేవుని వాగ్దానంతో నేను ప్రభులోనికి వచ్చాను అని, దేవుని వాగ్దానం చేత రక్షణలోనికి నేను వచ్చాను అని గమనించినప్పుడు మూయబడిన ద్వారములు శ్రమకాల దినములో అవి తెరవబడును. దేవుని స్తోత్రం. అన్నిటికీ కూడా నేను మీకు రెఫరెన్స్ ఇచ్చాను గత వారంలో. ద్వారములు మూసాడు. ఎవరికి మూసాడని తెలుసుకున్నా? పౌలు గారికి కదా. తను అనేక మందికి స్వస్థతలు చేస్తూ ఉన్నాడు, దేవుడు వాక్యం చెప్తూ ఉన్నాడు, సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. వీటన్నింటినీ కూడా ప్రకటించినప్పటికీ కూడా ఆయనకు మరొక ప్రక్క శరీర బలహీనత ద్వారా ద్వారము మూయబడింది. మూయబడినంత మాత్రాన ఆ పౌలు గారు తన సువార్తను ప్రకటించడం మానలేదు. తన సువార్తను ప్రకటించడం మానలేదు. కనుక మానకుండా ఉన్నందుకు తనకు కావలసినటువంటి తన శ్రమలో దేవుడు పౌలు గారికి తోడుగా ఉండి నా కృప నీకు చాలు అని చెప్పాడు. మన దేవుడు మనం శ్రమ పడుతుంటే చూచేవాడు కాదు. మన శ్రమలో ఆయన ఏం చేస్తాడు అంటే నా కృప నీకు ఇస్తున్నాను, నా కృప ద్వారా నువ్వు బలపరచబడుదువు గాక అని పలుకుతాడు దేవుడు తన బిడ్డల పక్షంగా. నాలుగవదిగా మనం చూస్తే ద్వారములను తెరుచుట ద్వారా మహాశ్రమలలో నుండి ఆయన మనలను కాపాడుతాడు. ఏం చేస్తాడట? మహాశ్రమల కాలంలో దేవుడు ఏం చేస్తాడు? ద్వారములు తెరుస్తాడు. ఐదవదిగా మనం చూస్తే ఒక అక్కను చూపించి, అంటే మనకు ఒక అవసరతను చూపించి దర్శనమిచ్చుట ద్వారా ఆయన మహాశ్రమలలో నుండి మనం విడిపిస్తాడు. దర్శనం ఎప్పుడు వస్తుంది చెప్పండి? దేవుని బిడ్డలకు దర్శనం ఎప్పుడు వస్తుంది? శ్రమలలో ఉండి ప్రార్థించినప్పుడు, నిరీక్షణ కలిగినప్పుడు, విశ్వాసము కలిగి ఉన్నప్పుడు, తన విశ్వాసం ద్వారా వారి అక్కరలను చూచి, ఏ అక్కర్లు ఉన్నాయో ఆ అక్కరలను చూచి ఆయన మహాశ్రమలలో నుండి మనలను విడిపించే దేవుడై ఉన్నాడు. మరి అదేవిధంగా ఆరో విషయం, తలంచని విధంగా అనేక తరుణములను మనకు కల్పించడం ద్వారా ఆయన మనకు కొన్ని తరుణాలు ఇస్తాడు.
ఆ తరుణాల్లో దేవుడిని వేడుకున్నట్లయితే, దేవుని మీద ఆనుకున్నటువంటి వారిని ఆయన ఏం చేస్తాడంటే మహాశ్రమల నుండి తప్పిస్తాడు. 7వ విషయం, దేవుడు ఈ దినాల్లో పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని నడిపించి రాబోతున్న మహాశ్రమలలో ఏ విధంగా యుక్తి కలిగిన వారుగా, దైవికమైన భక్తి కలిగిన వారుగా శ్రమను ఎదుర్కోవడానికి కావలసిన శక్తి రాబోయే దినాల్లో ఇప్పుడు జరిగిపోయినంత సక్రమముగా సేవా కార్యక్రమాలు జరిగిపోవు. ప్రార్థనకు ఆటంకాలు, దేవుడి వాక్యానికి, ఇవన్నీ కూడా ఎవరు కలుగు చేస్తారు అంటే దేవుడే కలుగు చేస్తాడు. ఎందుకంటే తనకు నిజమైన భక్తులు ఎవరో, నాలో నిలచి ఉండేవారు ఎవరో, ఎవరైతే స్థిరమైనటువంటి హృదయము కలిగిన వారుగా ఉంటారో వారిని బలపరిచి స్థిరపరిచి పరిశుద్ధాత్ముడు రాబోయే మహాశ్రమలలో నుండి కాపాడే దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. కనుక మనము ఈ 7 విషయాలు కూడా గత వారంలో నేర్చుకున్నాం. ఈ వారంలో దేవుడు మరి మనకు మహాశ్రమలలో దేవుని బిడ్డలను మర్చిపోతాడా అంటే ఆయన మర్చిపోయే దేవుడు కాదు. నీ భక్తిని బట్టి నువ్వు దేవుని మీద ఏ విధంగా అయితే ఆధారపడ్డావో, ఆధారపడిన విధానమును బట్టి ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఒకవేళ మనకు శ్రమలు వచ్చిన శ్రమలలో నిలిచి ఉండే జరగబోయే విషయాలను గురించి పరిశుద్ధాత్ముడి మూలంగా మనము బలపరచబడినప్పుడు, వాక్యం ద్వారా నేను బలపరచబడతాను అని మహాశ్రమల దినములో నీవు వాక్యమును బట్టి మరి వాక్యము చదువుల ద్వారా బలపరచబడతాం, స్థిరపరచబడతాం. అందుకనే భక్తులైనటువంటి ఆసాపు పరిశుద్ధాత్ముని యొక్క ఆలోచనతో, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో 74వ కీర్తనను రాశారు. ఈ ఆసాపు రాసినటువంటి కీర్తన భవిష్యత్తులో జరగబోయే విషయాలను గురించి పరిశుద్ధాత్మ మూలంగా ఆసాపు ఈ కీర్తన రాశాడు. ఉదాహరణకు 53వ కీర్తన, 53వ యెషయా గ్రంథం, 53వ యెషయా గ్రంథంలో రాబోయే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలను గురించి యెషయా ప్రవచించిన విషయాలు మనం అక్కడ చూస్తున్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి అక్కడ ఏం కలిగింది చెప్పండి? మహా శ్రమలు కలిగాయి. ఆ శ్రమలు ఎప్పటికీ కూడా ఏ మానవుడు కూడా పొంది ఉండలేదు. ఆయన ఆ మహాశ్రమల కొలిమిలో నుండి మనలను విడిపించడానికే, ఈ మహాశ్రమల కాలములో నుండి తప్పించడానికి ముందుగా మన కొరకు బాధించబడిన వాడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. చదవండి యెషయా గ్రంథం 53వ అధ్యాయం. మరొకరు ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం తీసుంటుంది. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద ఆ మహాశ్రమ రూపంలో
ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద పడబోతుంది అని మహాశ్రమల కాలంలో ఆ రాబోతున్నటువంటి ఆ కాలాన్ని గురించి ప్రవక్త అయినటువంటి యెషయా గారు ముందుగానే ప్రవచించి పెట్టారు. దేవుని స్తోత్రం. ఆ ప్రవచనాలను ఆధారం చేసుకుని దేవుని బిడ్డలమైన మనకు కూడా ఆ మహాశ్రమలలో ఆనందమును కలుగజేసే నిమిత్తమై రాబోయే శ్రమల దినములో ఏ విధంగా మనం తప్పించుకోవాలో, ఏ విధంగా మనం చేయాలో మరి వ్రాయబడినటువంటి మాటలను ముందుగానే మనకు ఈ యెషయా గారు ప్రవక్త గారు రాశారు. ఇర్మీయా ప్రవచన గ్రంథం 52వ అధ్యాయం కూడా చూస్తే ఆ అధ్యాయాలు 2 అధ్యాయాలు కూడా 53 యెషయా గ్రంథం, ఇర్మీయా గ్రంథం 52వ అధ్యాయం కూడా మరి ముందుగానే ఆ మహాశ్రమలను కూర్చిన విషయాలను పొందుపరిచి వ్రాశారు. దేవుని స్తోత్రం. చదవండి 52వ అధ్యాయం ఇర్మీయా గ్రంథం. సరే, మంచి ఆ కీర్తన అదంతా కూడా చదివితే మనకు ఆ రాబోయే శ్రమల విషయాల్లో రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక రాబోయే మహాశ్రమలలో ఆయన మనలను జ్ఞాపకము చేసుకునే దేవుడు. స్తోత్రం చెప్తారా? ఎప్పుడంట శ్రమలు కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. భక్తులు ఎత్తడు నాకు తెలుసుగా, అస్సలు ఎత్తరు. ఆశీర్వాదం కావాలన్నారు చేతులు ఎత్తండి అని అంటే ఇప్పుడు చూడండి గబ్బగోడు ఎత్తాడు చేతులు గబ్బగోబాగా వేస్తుంది. మనకు శ్రమలు పడినప్పుడే దేవుని యొక్క పరలోకపు గవిని తాకడానికి దేవుడు మహాకృపను చేస్తాడు. అందుకు దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుని ఇప్పుడే కొన్ని విషయాలు మనం జాగ్రత్త పడు నిమిత్తమై మనలను జ్ఞాపకం చేసుకుని మహాశ్రమలలో మహానందమును పొందుకోవడానికి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు అన్న సంగతిని మర్చిపోవద్దు. ఆసాపు అంటాడు 74వ కీర్తనలో 2వ వచనంలో, అలా మళ్ళీ నీ స్వాస్థ్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకుని విమోచించిన ఈ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. అంటే కృపగల దేవుడు పేదలను, దీనస్థితిలో ఉన్న వారిని మాత్రమే కాక ఆయన యందు భక్తి స్థిరము చేసుకున్న వారికి, భక్తి స్థిరం చేసుకుని భయం కలిగి భక్తి చేసేవారికి, వినయం కలిగిన వారికి, దీనులై ఎవరైతే మహాశ్రమలు రాబోతూ ఉన్నాయి, ఈ మహాశ్రమలలో నుండి నేను ఏ విధంగా ఆత్మీయ జ్ఞానంతో తప్పించుకోవాలో అది నాకు ఆత్మీయ జ్ఞానాన్ని దయచేయమని అడిగిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన ఏం చేస్తాడంటే మహాశ్రమలలో నుండి ఆయన తప్పించే ఉపాయమును మనకు కలుగజేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రాముఖ్యంగా మనకు కావలసింది శ్రమల నుండి తప్పించుకోవడానికి యుక్తి కలిగిన జ్ఞానం కావాలి. నన్ను జ్ఞాపకం చేసుకో, దాన్ని నేను ఎట్లా ఆ శ్రమను
లేకపోతే ఇప్పుడు నేను అనుభవిస్తున్న ఈ శ్రమను, బాధను ఏ విధంగా తప్పించుకోవాలో, ఏ విధంగా మేలు పొందుకోవాలో, ఏ విధంగా నేను ప్రయోజనం పొందుకోవలసిన ఆత్మీయ జ్ఞానమును వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా నాకు తెలియచేయమని ప్రతి విశ్వాసి ప్రార్థన చేసినప్పుడు అపాయములు ఉపాయములు కలుగజేసి తప్పించే దేవుడైనాడు. దేవుని స్తోత్రం. అపాయంలో పడదామని తెలుసు, అపాయంలో పడబోతున్నటువంటి మనలను జ్ఞాపకము చేసుకోవలసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. దేవుని స్తోత్రం. ఆయన మన జ్ఞాపకం చేసుకోకపోతే ఆయన నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనను నీవు కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. ఆయన మరిచే దేవుడు కాదు. యెషయా గ్రంథంలో 49వ అధ్యాయము 14-15 వచనాల్లో మనం చూస్తే బైబిల్ చెబుతున్నటువంటి సత్యము, అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరచి ఉన్నాడు అని అనుకుంటున్నది. సియోను అట్లా అనుకుంటుంది. దేవుడు ప్రేమైనటువంటి బిడ్డలారా, మీరు కూడా దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటున్నారేమో. దేవుడు మరిచే దేవుడు కాదు. మనలను జ్ఞాపకము చేసుకొని మన అవసరతలో, ప్రతి అవసరతలో కూడా ఆయన మనకు సహాయకుడుగా నిలచే దేవుడు అయి ఉన్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం చేస్తాం. ఆయన సహాయకుడుగా, మరుడక ఆయన సహాయకుడుగా మన పక్షాన ఉంటాడు. సియోను అనుకుంటుంది, ఏమనుకుంటుంది? యెహోవా నన్ను మర్చిపోయాడు, నన్ను విడిచిపెట్టి ఉన్నాడు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా తన చంటి పిల్లను మరుచులేమో గాని, వారైనా మరుస్తారేమో గాని నేను నిన్ను మరువని దేవునికి 2 చేతులతో దేవుని స్తోత్రం చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ఎవరు విడిచినా మనల్ని యెహోవా చారదీసే దేవుడై ఉన్నాడు. మర్చిపోవచ్చు, భర్త మర్చిపోవచ్చు, భార్య మర్చిపోవచ్చు, సమాజం మర్చిపోవచ్చు, నీ సంఘం విశ్వాసులను మర్చిపోవచ్చు, నీ సంఘ బిడ్డలు నేను హేళనగా మాట్లాడవచ్చు, నీ బాధను కలిగించే హృదయాన్ని కలిగించవచ్చు నీ తోటి వారు. కానీ వారైనా నిన్ను విడచి, వారు మరచి, వారికి దేవుడి మీద ఉన్న భక్తిని విడచి నిన్ను ద్వేషించినప్పుడు ఆయన నిన్ను చారదీసే దేవుడైనాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తాడట? చారదీస్తాడు. స్తోత్రం చెప్పమ్మా. దీను స్తోత్రం చెప్పు. చర్య చెప్పమ్మా. అనుష చెప్పు. ప్రత్యూష నువ్వు కూడా చెప్పమ్మా. ఎందుకన్నా మీకు తెలుసు. ఓకే. దేవుడి స్తోత్రం అందరం కలిసి చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథం 27వ కీర్తన 10వ వచనంలో, కీర్తన గ్రంథం 27వ కీర్తనలో 10వ వచనం, నా తల్లిదండ్రులు నన్ను విడచినను యెహోవా నన్ను చేరది. మళ్ళొక్కసారి చప్పట్లు కొట్టడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు మీకు. హల్లెలూయా. తల్లిదండ్రులు విడచిన, భర్త విడిచిన, సమాజం విడిచిన, సమాజం హేళన చేసిన దేవుడు ఏం చేస్తాడట? చారదీస్తాడు. తండ్రి
ప్రేమ గుణములు కలిగినటువంటి వాడు, కనికర సంపన్నుడు. తండ్రిలో ఉన్న దేవునిలో ఉన్న ఆ ప్రేమ ఏ మనుషుల్లో కూడా కనబడదు. ఒక ఉదాహరణ పరిశుద్ధ గ్రంథంలో ఉపమానాన్ని చెప్పారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. 3 ఉపమానాల్లో ఒక ఉపమానము తప్పిపోయిన కుమారుడు. తండ్రికి ఏమైపోయాడు చెప్పండి? తండ్రికి దూరం అయ్యాడా? తండ్రి దూరం అయ్యాడా? తండ్రికి దూరం అయ్యాడు. గమనించాలి, తండ్రి ఎప్పుడు త్రోసివేసే దేవుడు కాదు, నిన్ను ప్రేమించే దేవుడు, నీ యోగక్షేమములు కావాలని కోరుకునే దేవుడు. కారణం ఏమిటి అంటే ఆయన కనికర సంపన్నము కలిగిన దేవుడు. దేవుని స్తోత్రం. వాళ్ళు నిన్ను విడిచేయవచ్చు, నిన్ను త్రోసేయచ్చు, పేదాలు వాడచ్చు, నీ భక్తి జీవితాన్ని చూసి అసూయపడి నేను త్రోసేయచ్చు. నాకంటే భక్తిని ఎక్కువగా చేస్తుంది, మంచి పేరు వచ్చేస్తుందేమో అని నిన్ను త్రోసేయచ్చు. కానీ నీ భక్తిలో స్థిరంగానే ఉండాలి. అప్పుడు మహాశ్రమల కాలములో దేవుడు నిన్ను మరువక జ్ఞాపకము చేసుకునే దేవుడు అయినాడు. నీ భక్తిని విడిచిపెట్టినప్పుడు, మన భక్తికి సాన్నిహిత్యంగా మనం బ్రతికినప్పుడు ఆయన మనల్ని చేరదీసే దేవుడు అయినాడు. తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు, బాధలు ఎదురైనాయి, కష్టాలు ఎదురైనాయి. ఎవరి జ్ఞాపకం వచ్చాడు చెప్పండి? తండ్రి జ్ఞాపకం వచ్చాడు. ఎందుకనంటే తండ్రి చేరదీస్తాడని కూడా నమ్మకం ఆయనకి లేదు. ఉందా? నేను అనుకుంటాను నా తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకుంటాను అని అనుకున్నాడు, కానీ నన్ను చేరదీస్తాడు అనుకోలేదు. కానీ ఏం చేశాడు దేవుడు చెప్పండి? ఏం చేశాడు? తండ్రి ఏం చేశాడు? చేరవేశాడు. రే, నా ఆస్తంతా పాడు చేసావురా, నాకు విరోధంగా వెళ్ళిపోయావు, నీకు కావలసిన నువ్వు తీసుకుని వెళ్ళిపోయావు, లోకంలో ఆనందించడానికి సంతోషించడానికి వెళ్ళిపోయావు. ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నారు? కొంతమంది తెలియకుండానే వారిని అపవాదిగా నడిపిస్తూ ఉంటాడు. ఆ దేవుడు నడిపింపు కాదు సుమా. దేవుడు నడిపింపుకును మనుషుల ఆలోచనలు నడిపింపుకును వ్యత్యాసం చాలా ఉంది. మనుషుల ఆలోచనలు కీడు చేయడానికి తీసుకుని వెళితే, దేవుని ఆలోచన మనకు మేలు చేయడానికి ఉపయోగపడుతుంది. కీడు మార్గంలో ఎంచుకుని వెళ్ళిపోయాడు. కీడు మార్గంలో ఆనందించాలి అనుకున్నాడు, సంతోషించాలనుకున్నాడు, లోకానుసారమైనటువంటి ఆనందం పొందుకోవాలనుకున్నాడు. వెళ్ళిన వ్యక్తికి ఏమైంది చెప్పండి? కష్టాలు ఎదురైనాయి. తండ్రిని ఎదిరిస్తే కష్టాలు పాలైపోతా. నీ తండ్రిని దూరంగా కాకుండా చూసుకునే బాధ్యత నీ మీద ఉన్నది. ఆయన విడువని దేవుడుగా నీకు సహాయం చేయాలి అంటే, ఆయన నేను జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఆయన పరిధిలో మనం ఉండాలి. ఎంత మాత్రమే కాదు, లోకానుసారముగా జ్ఞాపకం చేసుకోవడమే కాదు, నువ్వు చేసిన భక్తి ప్రార్థనను బట్టి వాక్యం మీద కట్టబడిన నీ యొక్క విశ్వాస జీవితాన్ని రాబోయే శ్రమల కాలంలో ఇవన్నీ కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. నీ దేవుడిని నువ్వు జ్ఞాపకం చేసుకోవడం మూలంగా, వాక్యం మీద నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడం ద్వారా, ఆ వాక్యం ద్వారా, ప్రార్థన జీవితం ద్వారా నువ్వు దేవుని యొక్క బిడ్డగా ఎదగడానికి నిర్ణయించుకున్నప్పుడు ఆయన
తల్లిదండ్రులు నిన్ను విడిచిన, భర్త విడిచిన, ఎవరు విడిచినా యెహోవా నిన్ను చేరదీయును. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎప్పుడెప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు చెప్పండి? ఎప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు? అప్పుడప్పుడు కదా, అప్పుడప్పుడైనా. కీర్తన గ్రంథం 105వ కీర్తనలో భక్తులైనటువంటి దావీదు చెప్తున్నటువంటి విషయాలు మనం చూసినట్లయితే 105వ కీర్తన 9వ వచనంలో ఆయన నిత్యము జ్ఞాపకము చేసుకును. నువ్వెప్పుడు కూడా ఆయన జ్ఞాపకము చేసుకునే, ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకునే ఆయన మదిలో మనం ఉండిపోతాం. ఆయన మదిలో ఎవరైతే ఉంటారో వారు దేవుని ద్వారా ప్రయోజనకరమైన కార్యాలను చూస్తారు. మహాశ్రమలలో, అన్నిటికంటే ప్రాముఖ్యంగా మహాశ్రమలలో ఆయన మన యందుండి మన భక్తి జీవితాల ద్వారా ఆయన మనల్ని నడిపిస్తే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. యెషయా ప్రవక్త అంటాడు 44వ అధ్యాయం 21వ వచనంలో, నేను నిన్ను మరువజాలను. ఎవరిని మరువరు? వాక్యం మీద ఆధారపడిన వారిని, తండ్రికి సమీపంగా ఉన్నవారిని, తండ్రిని హత్తుకొని ఉండేవారిని, తండ్రిని హత్తుకొని ఇంకేం చేయాలి చెప్పండి? హత్తుకొని ఆయనతో కూడా నిర్ణయించిన వారికి ఆయన మరువని దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. ఈయన అనుకున్నాడు మళ్ళా తండ్రి దగ్గరికి వచ్చి ఈయన కుమారుడుగా ఉండలే, పనివాడుగానన్నా ఉందాం, మా ఇంట్లో ఉన్న పనులకు చాలా సమృద్ధి ఆహారం దొరుకుతుంది, నేను మాత్రం ఇక్కడ ఆహారానికి కరువు వచ్చి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను అని తండ్రి దగ్గరికి రావాలి అనుకున్నాడు. తండ్రి మర్చిపోయాడు కుమారుని, దూరంగా వెళ్ళిపోయిన మరి తండ్రి కుమారుని జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రేమ కౌగిటిలో కౌగిలించుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మనము నన్ను మర్చిపోయాడని సియోను అనుకుంటుంది, కానీ మనలను ఆయన నిత్యము జ్ఞాపకం చేసుకునే దేవుడు, మరువని దేవుడు. 21వ వచనం, 44వ అధ్యాయం 21వ వచనం, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించిన. మనల్ని నిర్మించిన వాడు ఎవరు చెప్పండి? దేవుడే. నీవు నాకు సేవకుడు అయి ఉన్నావు, నేను నిన్ను మరచిపోజాలను. తప్పుడు కొట్టడం మరొక్కసారి. మనల్ని మరచిపోయిన దేవుడు మనకున్నాడు, మనకు అభయం ఇచ్చే దేవుడు ఉన్నాడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు ఉన్నాడు. వాక్యం మీద కట్టబడిన వారిని బలపరచడానికి మరి ఉన్నాడు దేవుడు. నీ ప్రార్థన జీవితంలో, నీ శ్రమ దినములో, నేను దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తాయని నిన్ను మరువక జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు అని అంటే, నీవు దీన దశలో ఉన్నప్పుడు. దీన దశ అంటే చెప్పండి, దీన దశ అంటే ఉదాహరణకి మనందరికి బాగా తెలిసింది కరోనా. అవునా కాదా? కరోనా ఉందా? కరోనాను చాలా మంది, వేల మంది, లక్షల మంది చచ్చిపోయారు. బాధపడడానికి కూడా అవకాశం లేక తగలబెట్టిన పరిస్థితి కూడా ఉన్నాయి. సొంత తల్లి తండ్రి
దగ్గరే ఉన్న మంచం పక్కన కూడా ఉన్నారు వాళ్ళు ఆ రోజుల్లో ఉన్నారా? అసలు చూసుకుని ప్యాకేజీ డబ్బులు ఇచ్చేసి తాగుతానికో సమాజ్ చేయడానికో ప్యాకేజీ డబ్బులు ఇచ్చేసి అంత దూరంగా అయిపోయారు ఒక్క జబ్బు మూలన, కరోనా మూలంగా. కానీ అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా, మహాశ్రమలలో కూడా ఆయన మనకు తోడుగా ఉంటానని మరువని దేవుడు చెబుతున్నటువంటి మాట. దేవుని స్తోత్రం. మరి ఆ దేన స్థితిలో వాళ్ళ ప్రాణం పోతూ ఉంది, ఆయాసపడుతూ ఉన్నారు. ఏమైనా చేయగలుగుతున్నారా అంటే ఏమీ చేయలేకపోతున్నారు. ఒక పక్కన ఆ కరోనా వచ్చినటువంటి వ్యక్తికి దీన దశలో ఉన్నాడు. కానీ వీళ్ళు ఎవరు సహాయం చేయడానికి అవకాశము లేని పరిస్థితి, దీన పరిస్థితి. తనకు తాను ఏమి చేసుకోలేడు, తనకు ఎవరు సహాయం చేయలేరు కదండి. ఇది కదా దీన స్థితి అంటే. అటువంటి స్థితిలో మనలను ఆయన జ్ఞాపకము చేసుకునే దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం ఉంటారు. బాధపడు వారిని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. నైవేద్యాలన్నింటినీ మరి ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు చేసిన ప్రార్థన నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకొని సంరక్షించే దేవుడు. దీనదశలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నీవు బాధలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నైవేద్యములు నువ్వు దేవుని కొరకు ఏవైతే చేసావో, ప్రార్థన నైవేద్యం పెట్టినప్పుడు, వాక్య నైవేద్యం చేత నీవు బలపరచబడుతూ ఉన్నప్పుడు వీటన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన మనకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. నీ మీద నిందలు ఎవరైనా మోపినట్లయితే, నిందలు సహితము ఎక్కడైతే నీవు నిందించబడ్డావో నిందించబడిన స్థలములోనే దేవుడిని తలను పైకెత్తేవాడై ఉన్నాడు. అది నిన్ను జ్ఞాపకము ఆయన చేసుకున్నందువలన, ఆయన జ్ఞాపకం చేసుకోవాలంటే వాక్యం మీద నీ ఆత్మీయ జీవితాన్ని కట్టాలి. అప్పుడు దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటాడు, వాగ్దానాలు ఇస్తాడు. అయితే మనల్ని ఏదో గొప్పవారు అని ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోవట్లేదు. నిందలు వచ్చిన దగ్గర నీ తలను పైకెత్తడానికి గల కారణం ఏంటంటే మనము ఏదో గొప్పవారమని ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోవట్లేదు. చూడండి ఒక మాట, కీర్తనలో 103వ కీర్తన 14వ వచనంలో మనం చూస్తే, 103వ కీర్తన 14వ వచనం, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటివారిమి అని స్తోత్రం చెప్పండి. తప్పుడు గట్టిగా స్తోత్రాలు స్తుతులు చెప్తూ ఆయనను కృతజ్ఞత భావనతో చప్పలు కొట్టాల్సిన అవకాశం మనకు వచ్చింది. దేవుని స్తోత్రం. మనము మంటివారిమని ఆయన మనలను జ్ఞాపకం చేసుకున్నాడు. మంటి కొండ ఏమైంది చెప్పండి? ఏమైంది? గట్టిగా శ్రమ వస్తే టప్, నందొస్తే టప్, ఇంకైనా వస్తే ఇక కొండలాగానే పగిలిపోతాం మనం కూడా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మనము అటువంటి అల్పులము అని అనుకుని కూడా ఆయన ఇదిగో ఈ అల్పులు వీళ్ళకి నేనేంటి సహాయం చేసేది, ఇలా నేను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? అసలు నా మార్గంలో నడుస్తున్నారా? నా మాట వింటున్నారా? నాకు విధేయులు అవుతున్నారా? నా ఆజ్ఞలకు లోబడతా ఉన్నారా? ఇవన్నీ చేయకపోయినా
మీరు చేయలేకపోతున్నారని బలహీనులమైన మనలను బలహీన స్థితిలో బలపరిచే దేవుడై ఉన్నాడు. మనము మంటివారిమని ఆయన తలంచలేదు. నువ్వెంత, నీ బతుకంతా, నీ కోరికస్కా బతుకంతా. ఇప్పుడు రాజకీయ నాయకులందరూ కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? నువ్వు బతుకంతరా అన్నాడు ఒకడు. అంటే ఇటువంటి బలహీనమైన పరిస్థితులు మనలో ఉన్నాయని ఎరిగి ఆయన మనల్ని క్షమించి ఆయన రక్తములో కడిగి ఆయన పరిశుద్ధమైన రక్తము చేత మనల్ని బలపరిచి వాగ్దానాలు ఇచ్చి ఆయన మహాశ్రమల దినములలో మనల్ని కాపాడడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. మనము మంచి వారం అయినప్పటికీ కూడా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. మంచి వారైనటువంటి వారిని ఎవరెవరు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళని చెప్పండి. నోవాహును దేవుడు మంటోడేనా? నోవాహు మంటోడే. ఇంకా హన్నా మంటిదే, అవునా కదా? ఆవిడ్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. రాహేలు మంటిదే, ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాము మట్టోడే. కాకపోతే ఈ మట్టిలో తేడాలు ఉన్నాయి కొద్దిగా. ఎర్రమట్టి, నల్లమట్టి, కారు మట్టి కదా. ఎట్లా ఉండాలి ఇప్పుడు అర్థమైపోయింది మీకు. ఎర్రమట్టితో చేసిన వాళ్ళు దేవుడికి అంత భేదం ఉందా? ఎర్రగా ఆడలేదు చేసాడు, అన్నీ చేయలేదు అంటే దేవుడు ప్రణాళిక ఏమిటో తెలియదు. ఎర్రగా ఉన్నవారి ద్వారా దేవుడు మహింపరచబడలేడు అనుకుంటే, నల్లవారి ద్వారా దేవుడు మహింపరచబడాలి అని అంటే నల్లవారు ఆయా జీవితాలను దేవుడు చేశాడు, మనుషులు చేశారంటే, మట్టితో చేశాడు అని అంటే అప్పుడు దేవుడికి అనుకూలంగా ఆయన పక్కన నల్లమంట ఉందేమో. చేసేసిన తర్వాత చూస్తే నల్లగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రంగులు బట్టి నీవు ఏవి కూడా బలహీనపడవద్దు. నీ హోదాను బట్టి నీవు హెచ్చిపోవద్దు. నీ పరిస్థితులను బట్టి నీవు హెచ్చిపోవద్దు. ఎందుకనంటే దేవుడు నీవు హెచ్చిపోయే కొలది హెచ్చిపోయినా కూడా కొన్నిసార్లు మనము మంటి వారమని జ్ఞాపకం చేసుకుని ఆయన మనలను ఏం చేస్తూ ఉన్నాడు? జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఎవరెవరు జ్ఞాపకం చేసుకున్నాడు చెప్పండి? ఎవరెవరిని? నోవాహుని, హన్నాను, రాహేల్ని, అబ్రహాం గారిని, ఇంకా చాలా మందిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరెవరిని చెప్పండి మళ్ళీ ఒకసారి? నోవాహుని, హన్నాను, రాహేల్ని, అబ్రహామును, ఇంకా యోబుని, ఇంకా అసలు సమాధానం చెప్పట్లా. నిన్ను నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్న దేవుడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆయన జ్ఞాపికలో నీవు ఉన్నావు. నువ్వు మంటి వ్యక్తివైనా, అల్పమైన వ్యక్తివైనా, విడిపోయే వ్యక్తివైనా, చిన్న కారణాలు బట్టి దేవుడికి దూరం అయిపోయే వ్యక్తివైనా నిన్ను జ్ఞాపకం చేసుకునేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన పేరే దేవుడైన యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడే, మరి మహాశ్రమల దినాల్లో కూడా ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుంటాడా అన్న మరి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి ఇంకా మనం చూసినట్లయితే వచ్చే వారంలో మరి కొన్ని జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు ఏ పరిస్థితుల్లో దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు, వారికి కలిగిన మహాశ్రమలను ఏ విధంగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, వచ్చే వారంలో మరో 7 విషయాలు తెలుసుకుందాం. దేవుని స్తోత్రం.